ఒక్కొక్క పారి పని మీద ఏదన్నా ఊరికి పోతే దగ్గర పట్ల చుట్టాలుంటే ఫోన్ కొడతారు. పోయిన పని కాకున్నా ఆల్చమైన అట్లా కలిసినట్టు ఉంటదని. పని చెప్పునే అయిపోయిందనుకో వాళ్ళ ఊరికి పోయే బస్సు రాగానే వెళ్ళిపోతారు. సుట్టపైన వస్తుండని వీళ్ళు వంటలు చేసి ఇంతంత కళ్ళు బొట్టు సుతా తెచ్చి పెడతారు. అరే ఏమాయ్ బావా ఇంకా రావైతివి అని ఫోన్ చేస్తే, అయ్యో మర్చిపోయినబ్బా ఇంటికి పోతున్నా మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది అని అంటారు. అచ్చం ఇట్లనే ఉన్నది వానకథ సుత. ఇలా పొద్దంతా మొగులు మబ్బు పట్టే ఉందబ్బా. సిటీలో అయితే ఇక ఆన పడుతుందిరా అన్నట్టే అనిపించింది. కానీ జిల్లాల సుత సేమ్ ఇట్లనే ఉంటే కొన్ని ఏరియాల దంచుడు దంచింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల సరసుడు సరిచింది. హగో కామారెడ్డిలో చూడుర్రి, రోడ్లన్నీ చెరువులైతే పబ్లిక్ ఎంత గోసపడుతుర్రో. ఒకల చేతులు ఒకలు పట్టుకొని నిమ్మలంగా పోతుంటే బండ్లు నడిపే కోపు లేక నూక్కబోతున్నారు. గీ కారు పోదునా వద్దా అని వెనక ముందు ఆడుతుంటే పక్కకెళ్ళి ఇంకో కారు దంచుకొని పోతూనే ఉన్నది. ఇక ఇండ్లకి నీళ్లు చేరి సామాన్లు ఎట్లా తేలుతున్నాయో ఎత్తిపోసుకోలేక అరిగోస పడ్డరు. ఇంకో 4 రోజులకు పాత మహబూబ్ నగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల ఆనలు దంచుకొట్టే కోపున్నదట. మనకి తెలంగాణకు దగ్గరలో 2 ద్రోణులు ఏర్పడినట్టుగా తెలుస్తుంది. మాయిశ్చర్ అట్రాక్షన్ మళ్ళీ క్లౌడినెస్ పెరుగుతుంది. అయితే 7 ఆనమబ్బులు ముందే తెలంగాణ మీద కురుకొచ్చినాయి గాని అనుకున్నంత ఆనవడలే. నిన్న మొన్నైతే కొట్టిన ఎండలు మొదటి ఆనలు చూసి ఇత్తనాలు పెట్టినోళ్లకు పరిశానే పట్టింది. ఇంతల్నే మళ్ళా వాతావరణం చల్లబడే వరకు ఆనల మీద ఆశ పుట్టింది రైతన్నకు. ఇప్పటికైతే గింతే, గంటైతే ఎట్లుండే తెలియదు మళ్ళా.